ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతమ్మ గెలుపు ఖాయమనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర మంత్రులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెన్నులో వణుకుబుడుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక నీచమైన, నికృష్టమైన, దిగజారినటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. భర్తలు చనిపోతే బాధపడుతున్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా అవమానపరిచే విధంగా వీరిద్దరి యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయి. నేను వీరిద్దరిని అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాయకుల్ని, రేపు మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా అని వీళ్ళిద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక భర్త చనిపోతే మహిళలు ఏడవటం అనేటువంటిది మన సంస్కృతిలో భాగంగా, మన ఎఫెక్షన్లో భాగంగా వచ్చింది. ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లు ఒక్క నిమిషం, ఎందుకంటే సీనన్న చెప్పినట్టు గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఎవరు కూడా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు ఇవ్వలే. అయ్యో ఈ విధంగా చనిపోయారని బాధపడ్డారు తప్ప ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అది కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు మహిళలను పక్కన పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పక్క మేయర్ గారు ఉన్నారు, ఇంకో పక్క దివంగత పి జనార్దన్ రెడ్డి గారి కూతురున్నారు. వారిద్దరి సమక్షంలో మహిళలను కించపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు బై ఎలక్షన్స్లో ఎవరి మీద గెలిచారు? ఆ రోజు అనారోగ్యంతో చనిపోయినటువంటి రామిరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య శ్రీమతి సునీతమ్మ గారి మీద ఆ రోజు ఆయన గెలవటం జరిగింది. మరి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయకుండా ఉన్నట్టయితే ఆయన ఆ రోజు గెలిచేవారా? ఆ రోజు ఎమ్మెల్యే అయ్యేవారా? కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఆ రోజు ఆయన ఈ రాష్ట్రంలో మంత్రిగా అయ్యారు, బీఆర్ఎస్ యొక్క ఆశీస్సులతోని. ఇలాంటి మాటలు మాట్లాడతారనే ఆ రోజు ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడించడం అనేది జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ రాష్ట్ర మంత్రి మండలిలో ఉండి ఈ రాష్ట్ర తెలంగాణ బిడ్డల్ని, ఆడబిడ్డల్ని అవమానించేటువంటి నీచమైన స్థితికి దిగజారారు. మిమ్మల్ని చరిత్ర అనేది క్షమించదు. మీరు తక్షణం తెలంగాణ బిడ్డలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేకించి భర్తలు కోల్పోయినటువంటి తల్లులందరికీ కూడా, స్త్రీమూర్తులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.